నీవు బ్రతుకు దినములన్నిటిను ఏ మనుషుడు నీ ఎదుట నిలవలేకయుండును. నేను మోషేకు తోడైయున్నట్లు నీకును తోడైయుందును. నిన్ను విడువను, నిన్ను ఎడబాయను. నిబ్బరము కలిగి ధైర్యముగా నుండుము. యెహోషువ గ్రంథము మొదటి అధ్యాయము 5, 6 వచనాలు. ప్రైజ్ జీసస్. ఈరోజు ఆగస్ట్ 22 థర్స్‌డే. గుడ్ మార్నింగ్. పరలోకనేసు సంఘబిడ్డలకు, ఆత్మీయులకు, దైవజనులకు, ఇతర రాష్ట్రాలు, ఇతర దేశాలు మన ప్రియులందరికీ కృపాక్షేమములు సమృద్ధిగా విస్తరించునుగాక. ఆమేన్. ఫ్రెండ్స్, ఆనాడు మోషే చనిపోయిన తర్వాత యెహోషువతో దేవుడు మాట్లాడి ఈ రీతిగా, నేను నీకు తోడై ఉంటా. నీ బ్రతుకు దినములన్నిట్లో ఏ మనుషుడు నీ ఎదురు నిలవలేడు. మోషే చనిపోయాడని భయపడుతున్నావా? భయపడొద్దు. నేను నిన్ను విడవను, ఎడబాయను. నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండమని దేవుడు చెప్పాడు. సేమ్ ప్రాపసీ ఈరోజు నీకు, నాకు, పరిచయలో ఉన్న బిడ్డలకి దేవుడు దయచేస్తున్నారు. ధైర్యం కలిగిండు, విశ్వాసాన్ని కలిగిండు, దేవునికి విధేయత కలిగిండు. నీ బ్రతుకు దినములన్నిటిలో నీ ఎదుట ఏ మనుషుడు, ఏ శత్రుడు నిలవలేడు. ధైర్యం తెచ్చుకో. దేవుడు నీ పక్షంగా వ్యాజ్యమాడునుగాక. ప్రతి సమస్యను దేవుడు సాల్వ్ చేసి నీకు అనుకూలంగా మార్చేయనుగాక. అది కోర్టు కేసు కావచ్చు, మరొకటి కావచ్చు, ఏ వ్యాజ్యమైనా సరే. కనుక ఆర్థిక ఇబ్బందుల వల్ల, మానసిక ఒత్తిడి వల్ల, కుటుంబ సమస్యల వల్ల కృంగిపోయావా? అయిన వాళ్ళ వల్ల ఆరిళ్ళు, బయట సమస్యలు, కృంగిపోయినావా? ధైర్యం తెచ్చుకో. దేవుడు నీకు విజయాన్ని ఇచ్చునుగాక. ఈ ప్రాజెక్ట్ ఎలా చేయాలి, ఈ సమస్య ఎలా సాల్వ్ అవుతుంది, ఈ అప్పు ఎలా కట్టాలి, అడుగులు ముందుకు ఎలా వేయాలి, బిజినెస్లో ఒత్తిడికి గురవుతున్నా, ఒత్తిడి గురమాక. యెహోషువ కూడా ఒత్తిడికి గురయ్యాడు. దేవుడు ఈ వాగ్దానం ఇచ్చిన తర్వాత ఫ్రీ అయిపోయాడు. అంతే, ముందుకెళ్ళాడు. అన్ని విజయాలే. కానాను దేశాన్ని స్వాస్థ్యంగా ఇజ్రాయేల్ పంచిచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. దేవుడు తోడై ఉంటే అంతే. దేవుడు నీకు, నాకు ఈ పరిచర్యకు తోడై ఉండునుగాక. ప్రార్థన ఆశ్చర్యకడ. ఈరోజు మీరు చెప్తున్నారు, నీవు బ్రతుకు దినన్నట్లు ఏ మనుషుని ఎదురు నిలవలేడని. అయ్యా, నిన్ను విడవను, ఎడబాయను. నిబ్బరం కలిగి ధైర్యం ఉండమంటావు. నిబ్బరం కలిగి ధైర్యం ఉండే కృప మాకు దయచే. సమస్య వైపు చూడక, శత్రువు వైపు, వ్యాధి వైపు చూడక, నీవు చూస్తున్న నీ కృప చూపించి గొప్ప కార్యాలు చేయండి. ఆశ్చర్యకార్యాలు, అద్భుతాలు చేసే దేవుడు నీవే. ఎవరు వ్యాధితో ఉన్నారో అని స్వస్థపరచండి. యేసునామములో స్వస్థపరిచి విడుదల ఇవ్వండి. ఎవరు హాస్పిటల్లో ఉన్నవారిని స్వస్థపరిచి విడుదల ఇవ్వండి. ఎవరు ప్రాణ పరిస్థితుల్లో ఉన్నారని స్వస్థపరిచి విడుదల ఇచ్చి కృప చూపించండి. ఎవరు జాబ్ లేదు వాళ్ళకి జాబ్స్ ఇవ్వండి. అద్భుతలు కృప చూపించండి. మంచి హైక్స్ ఇవ్వండి, నెమ్మదినివ్వండి, సమాధానం, సంతోషాన్ని ఇవ్వండి. నీకు విరుద్ధకరమైన ఏ ఆయుధం వదిలివ్వండి. అన్నింటిలో దీవించండి. బిజినెస్ పీపుల్ కూడా దీవించండి. ఫైనాన్షియల్ బ్రేక్ త్రూ ఇవ్వండి. అద్భుత రీతిలో ప్రతి ఒక్కరిని బ్లెస్ అయ్యండి. నీ దీవెన దయచేయండి. పెళ్లి కాని పెళ్ళిలో అవ్వాలి. అయ్యా, సమాధానం పొందాలి. గర్భఫలం బిడ్డలు గర్భాలు పొందాలి. గర్భిణీ స్త్రీలు క్షేమాన్ని, సుఖప్రసవాలు పొందాలి. తల్లి బిడ్డలు సేఫ్గా ఉండాలి. అన్నింటిలో కృప నుంచి గొప్ప కార్యాలు చేయండి. చిన్న బిడ్డలు, యవనస్తుల్ని, స్కూల్కి, కాలేజీకి వెళ్ళే బిడ్డలను కూడా జ్ఞాపకం చేసుకుని తుటిలు కొండ కాయండి. ఈరోజు ప్రతి పనులు తోడండి. రాకపోకలు కూడా యాక్సిడెంట్స్ అవాయిడ్ చేసి ప్రతి అవసరాలు తీర్చండి. ఎవరు ఏ ప్రాజెక్ట్ తలపెట్టినా అందులో సక్సెస్ అవ్వాలా, విజయాన్ని పొందాలి. ఎవరు ఇంటర్వ్యూకి వెళ్ళినా సక్సెస్ అవ్వాలా, ఆయన జాబ్ పొందాలా, దీవించబడాలా. ఎవరు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ రాస్తున్నా అందులో దీవించబడాలి, గుడ్ రిజల్ట్స్ పొందాలి. అన్నింటిలో కృప నుంచి గొప్ప కార్యాలు చేయండి. సొంత గృహాలు ఇవ్వండి. వచ్చే ఆదివారం ప్రభా హీలింగ్ ప్రేయర్స్, అలాగే ప్రాపర్టీకి సండే, అలాగే గర్భఫలం ఫ్రూట్స్ ఇస్తుండగా నీ దీవెన, నీ కృప సన్ని తోడయించి గొప్ప కార్యాలు చేసి మహిమ చెందండి. ఆ ప్రామిస్లో ఉన్న ప్రాబ్లంతో సాల్వ్ చేయండి. కావాల్సిన అమౌంట్స్ కూడా మీరు సిద్ధపరచండి. అయ్యా, సర్కస్ గ్రౌండ్ విషయాలు కూడా ప్రార్థిస్తున్నాను. అద్భుత రీతిలో కృప తెరిచి ఆయన మీ చిత్తమైతే ఓనర్స్ మీరు మాట్లాడలేదా, దగ్గరలో మంచి స్థలాన్ని సిద్ధపరచండి. అన్నింటిలో కృప చూపించి గొప్ప కార్యాలు చేయండి. సిద్ధాపూర్లో కూడా జరగాల్సిన ల్యాండ్ రిజిస్ట్రేషన్ కూడా జరగడానికి కృపనివ్వండి. ప్రతి అవసరాలు తీర్చి ఎక్కడైనా కాయండి. ఈరోజు బర్త్డే, వెడ్డింగ్ అరేంజ్మెంట్లు దీవించి దీర్ఘాయుష్ కృప సమాధానం ఇచ్చి నడిపించండి. జయమునివ్వండి. యేసు నామములో ప్రార్థిస్తున్న తండ్రి, ఆమేన్. ఫ్రెండ్స్, దేవుని కృప, దేవుని సంతుడైండి యెహోషువకు విజయాన్ని ఇచ్చినట్టుగా నీకును, పరిచయం ప్రతి బిడ్డకు విజయాలు ఇచ్చునుగాక. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. హ్యావ్ ఎ నైస్ డే. వచ్చే ఆదివారం హీలింగ్ ప్రేయర్స్, అలాగే ప్రాపర్టీకి సండే, గర్భఫలం ఫ్రూట్స్ ఇవ్వడం జరుగుతుంది.